ఒక మరుసటి రోజు అమ్మాయి కాలేజ్కి వస్తుంది. అబ్బాయి అమ్మాయితో మాట్లాడడు. చూసి ఊరికే కాలేజ్ క్లాస్ రూంలో కూర్చుంటాడు. అమ్మాయి ఆలోచిస్తుంది, ఎందుకు అతను మాట్లాడలేదు, అసలు నవ్వక చూడలేదు అని అనుకుంటూ క్లాస్ వింటూ ఉంటుంది. అమ్మాయి మళ్ళీ ఒకసారి చూస్తుంది, చూస్తున్నాడా లేదా అని. కాని అబ్బాయి మాత్రం చూడలేదు. ఇంకా క్లాస్ అయిపోతుంది. అబ్బాయి వెళ్ళిపోతుంటే అమ్మాయి పిలుస్తుంది, ఏమి, నీవు నన్ను చూసి కూడా మాట్లాడవు, క్లాస్ రూంలో కూడా చూడలేదు, ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు అబ్బాయి, చూడు, నేను నిన్ను డైరెక్ట్గా అడిగాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని. నీవు మాత్రం ఏమీ చెప్పలేదు. చదువుకో, జాబ్ తెచ్చుకో, పెళ్లి చేసుకుందాం అన్నావు. కాని నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీవు మాత్రం చెప్పలేదు. అప్పుడు అమ్మాయి, అయ్యో రామా, నీకు ఆ మాత్రం అర్థం కాదా, నేను ప్రేమిస్తున్నాను కాబట్టే అలా చెప్పా, జాబ్ తెచ్చుకుంటే మనం నీకు అడగచ్చు అని చెబుతుంది. అయితే ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు అబ్బాయి. అప్పుడు అమ్మాయి, అవును, ప్రేమిస్తున్నా అని అంటుంది. అప్పుడు అబ్బాయి, నీవు ఒప్పుకుంటే నేను నిన్ను దేవాలయానికి తీసుకెళ్లి స్వామి దగ్గర ముక్కొస్తా అంటాడు. అప్పుడు అమ్మాయి, అవునా. అబ్బాయి, అవును. అమ్మాయి, కాని నేను మా నాన్నగారిని అడగకుండా రాలేను, ఏమనుకుంటారు. అప్పుడు అబ్బాయి, చూడు, నేను అందరిలా లేను, నాకు సిస్టర్స్ ఉన్నారు, కావాలంటే నేనే మీ నాన్నగారిని అడిగి టెంపుల్కి పిలుచుకుంటూ పోతా అంటాడు. అప్పుడు అమ్మాయి, వదలే, నేను ఈరోజు అడిగి రేపు వెళ్లదాం అంటుంది. అబ్బాయి, సరే అంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక అమ్మాయి తన నాన్నతో ఇలా అంటుంది, నాన్నా, నేను అతనితో టెంపుల్కి వెళ్లతాను, మీరు ఏమంటారు. అప్పుడు నాన్న, చూడమ్మా, ఈ జనరేషన్లో కూడా ఇలా పేరెంట్స్ని అడిగి మరి వెళ్లుతున్నావంటే నాకు నిన్ను మీద పూర్తిగా నమ్మకం ఉంది, వెళ్ళు అమ్మా అంటాడు. అమ్మాయి వాళ్ల నాన్న ఇంకా అంటారు. అమ్మాయి ఉదయం రెడీ అయి వెళ్లుతుంది. అబ్బాయి బండి మీద వస్తాడు, వెళ్లదామా అంటాడు. అమ్మాయి, సరే అంటుంది. అవును, ఈ టెంపుల్కి వెళ్తున్నామే మనం అంటుంది. ఇంకా ఎవరు, ఆ మహాశివుడు. నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా అన్నీ ఆయనకే చెప్పుకుంటా. అప్పుడు అమ్మాయి, హనుమంతుడు నాకు చాలా ఇష్టం. అప్పుడు అబ్బాయి, అవునా, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే అంటాడు. అప్పుడు అమ్మాయి, సరే అంటుంది. ఇంకా ఇద్దరూ అలా టెంపుల్కి వెళ్లి దర్శనం చేసి అమ్మాయి కుక్కమ పెడుతుంది అబ్బాయికి. అబ్బాయి అలా ఆమె వైపు చూస్తాడు. టెంపుల్లో కూర్చుని కొంచెం మాట్లాడుకుంటారు. అబ్బాయి తన ఫ్యామిలీ గురించి చెబుతాడు. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, అమ్మ, నాన్న, సిస్టర్. నా సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది, నేను ఉన్నాను, ఇంకా అమ్మ ఇంట్లో ఉంటుంది, నాన్న ప్రైవేట్ జాబ్ చేస్తాడు అని చెబుతాడు. అలా వాళ్ల ప్రేమ ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకుంటుంది. వాళ్ళు టెంపుల్ నుంచి వస్తారు. మళ్ళీ సాయంత్రం అమ్మాయి వాళ్ల నాన్న, ఏమయ్యా, భర్షణం బాగా జరిగిందా అంటాడు. అప్పుడు అమ్మాయి, బాగా జరిగింది నాన్న అంటుంది. అప్పుడు నాన్న, చూడు, నీవు ప్రేమిస్తున్నట్లు నీ చెల్లికి చెప్పకు అంటాడు పెద్ద అమ్మాయితో. అప్పుడు అమ్మాయి, సరే నాన్న అంటుంది. అప్పుడు నాన్న, ఇంట్లో ఒకరు చెడిపోతే చాలును, ఇంకొద్దరు చెడిపోతే నేను చూస్తూ ఉండలేను. అప్పుడు అమ్మాయి, నాన్నా, ఎందుకు అలా అంటారు. అప్పుడు నాన్న, చూడమ్మా, ఈ జనరేషన్లో ప్రేమ ఒక రోగం లాంటిది, అది అంటుకుంటే ప్రాణాలు తీసేవరకు వదలదు అంటాడు. అప్పుడు అమ్మాయి, నాన్నా, నేను ఫస్ట్ మీకు చెప్పను కదా ఎలా ప్రేమిస్తున్నా అన్నాను. అప్పుడు వాళ్ల నాన్న, అవును, చెప్పావు, కానీ నీవు ఆల్రెడీ డీప్లో ఉన్నావు అని నాకు అర్థం అయ్యింది. కాదు అంటే నీవు ఏమనుకుంటావు. అమ్మాయి ఏమీ అనలేకపోతుంది. అప్పుడు అమ్మాయి, ఎప్పుడు ఏమంటారు నాన్నా, నేను తప్పు పని చేశానా. అప్పుడు అమ్మాయి తండ్రి, అది నీకే తెలియాలి అమ్మా అని వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అమ్మాయి వాళ్ల మదర్ వచ్చి కూతురిని అడుగుతుంది, ఏం, ఇలా ఎందుకు ఉన్నావు, ఏమైంది అని. అప్పుడు కూతురు తల్లితో ఇలా అంటుంది, అమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అది నాన్నకి చెప్పా, నాన్న కూడా ఒప్పుకున్నారు. ఈరోజు నేను టెంపుల్కి వెళ్లాను, ఇద్దరం టెంపుల్కి వెళ్లిన విషయానికి చెప్పలేదు, కాని నాన్న ఎలా అన్నారు అంటావు అమ్మా. అప్పుడు వాళ్ల అమ్మ అడుగుతుంది, ఏమన్నారు. అమ్మా, మీ నాన్న నేను ప్రేమించే విషయానికి నా చెల్లితో చెప్పకూడదన్నారు అమ్మా. అప్పుడు అమ్మాయి, ఎందుకు అని అంటుంది. నేను చెడిపోయాను అంటున్నారు, నా చెల్లెలు చెడిపోకూడదు అంటున్నారు, నేను ప్రేమించా అమ్మా అంతే. ఈరోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్లామంతకీ మించి ఏమీ చేయలేదు, కాని నాన్న ఎలా అన్నారు అమ్మా
అంటూ పెద్ద కూతురు ఆమె తల్లికి చెప్పుకుంటూ ఏడుస్తుంది.